హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. ఈరోజు యాక్టింగ్లో భాగంగా యాక్టింగ్ అండ్ రియాక్టింగ్, యాక్షన్ అండ్ రియాక్షన్ అన్న పాయింట్ల మీద మనం మాట్లాడుకుందాం. బేసిక్గా ప్రతి ఒక్కరూ యాక్టింగ్ అయితే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, ఆ క్యారెక్టరు నీ డైలాగులు ఏమున్నాయో ఆ డైలాగ్ ప్రకారంగా హ్యాపీగా నీ డైలాగులకి నువ్వు యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. బట్ వేరే క్యారెక్టర్, నీ పక్కన ఇంకో క్యారెక్టర్ ఉన్నాడు, అతను నీతో మాట్లాడుతున్నప్పుడు దానికి నీ రియాక్షన్ ఏంటి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీ డైలాగ్ ఉన్నప్పుడు హ్యాపీగా నువ్వు బాగా చెప్పేస్తావు. నీ డైలాగ్ లేనప్పుడు, ఎదుటివాడు డైలాగ్ చెప్తున్నప్పుడు నువ్వు దానికి ఎలాంటి రియాక్షన్స్ ఇస్తావు? ఒక మంచి ఆర్టిస్టు అని గుర్తింపు రావాలి అని అంటే నీ యాక్టింగ్ స్కిల్స్తో పాటు నువ్వు ఎలా రియాక్షన్ ఇస్తావు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజ్ ఉందనుకోండి, ఒక కాలేజ్ గోయింగ్ అబ్బాయి రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడు. వాడికి నచ్చిన ఒక అమ్మాయి కనిపించింది. తను సరదాగా టీస్ చేస్తున్నప్పుడు ఈ అబ్బాయి మాట్లాడే మాటలకి ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ రియాక్షన్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, మీ నాన్న, ఒరే ఎందుకు పనికి రాకుండా పోతున్నావు ఎదవా, తినడానికి తిండికి తిమ్మరాజును పనికి పోతురాజు లాగా తయారయ్యావు, చదవు, అలా రోడ్ల మీద ఎదవలా తిరుగుతూ ఉంటావు, అసలు నీకు తిండి వేస్ట్, జనరల్ గా నాన్న తిడుతూ ఉంటాడు. వీడికి లోపల బాధగా ఉంటది. కానీ నాన్న తిడుతున్నాడు. తిడుతున్నప్పుడు నువ్వు ఎలాంటి రియాక్షన్స్ ఇస్తావు? నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఆ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎలా రియాక్ట్ అవ్వాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. రియల్ లైఫ్ లో ఒక ముగ్గురు వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ హోటల్లోనో లేదంటే టీ స్టాల్ దగ్గర కూర్చొని ఏదో టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. యాక్టర్ 1, యాక్టర్ 2, యాక్టర్ 3. వాడు ఏదో ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉంటే మిగతా ఇద్దరు వాళ్ళు వింటారు, దానికి తగ్గ రియాక్షన్స్ ఇస్తారు, దానికి తగ్గ రిప్లై కూడా ఇస్తూ ఉంటారు. ఒక 5 నిమిషాలు వాళ్ళ ముగ్గురు మధ్య కాన్వర్జేషన్ అయింది అనుకోండి. ఆ కాన్వర్జేషన్ న్యాచురల్ గా వచ్చేస్తూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఒరే వాడు ఎంత పని చేశాడు రా, నిజంగా అలా చేస్తాడని నేను అనుకోలేదు అని ఫర్ ఎగ్జాంపుల్ అన్నాడు అనుకోండి. అదే నిజంగా నాకు కూడా బుర్ర పని చేయలేదు తెలుసా, వాడు ఎలా చేశాడో అంటాడు. ఇంకోడు, అసలు ఏం చేశాడు రా, మీరు మాట్లాడేస్తున్నా, నాకు విషయం ఏంటో చెప్పండి అని మూడోవాడు అంటాడు. ఈ నాకు విషయం ఏంటో చెప్పండి అని వాట్ ఎవర్ డైలాగ్స్ దే ఆర్ యూజింగ్, వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టారు, చేతులు ఎలా గెస్చర్స్ చేశారు, దానికి బాడీ మూవ్మెంట్ ఎలా ఇచ్చారు, ఇవన్నీ కూడా వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకొని బిహేవ్ చేయట్లేదు కదా. ఆన్ ద స్పాట్ వాళ్ళ మనసుకి ఏదైందో విన్నదాన్ని బట్టి వాళ్ళకి అనిపించింది రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆ రియాక్షన్స్ అవడం వల్ల చాలా న్యాచురల్ గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అదే విషయాన్ని ఎవడన్నా కెమెరాతో మొత్తం అవన్నీ రికార్డ్ చేసి మనం చూసుకుంటే వాళ్ళు యాక్టింగ్ చేయట్లేదు కాబట్టి చాలా సహజంగా న్యాచురల్ గా వచ్చేస్తూ ఉంటారు. అదే రికార్డ్ చేసింది అదే ముగ్గురికి, ఇదిగో ఈ డైలాగ్ నువ్వు చెప్పావు, ఈ డైలాగ్ నువ్వు చెప్పావు, ఈ డైలాగ్ నువ్వు చెప్పావు, ఈ డైలాగ్ అప్పుడు నువ్వు ఎలా రియాక్షన్స్ ఇచ్చావు, ఈ డైలాగ్ అప్పుడు నువ్వు ఇలా రియాక్షన్ ఇచ్చావు, నువ్వు ఎలా రిప్లై ఇచ్చావు, సో ఈ గెస్చర్స్ అన్ని వాడుకుంటూ మళ్ళీ మీరు చెయ్యండి అని రిక్రియేట్ చేయమని డైలాగులు రాసి స్క్రిప్ట్ ఇచ్చి ఆ ముగ్గురికి ఇచ్చి చేయమంటే డూ యూ థింక్ దే విల్ డూ ఇట్? నో. కనీసం 50% కూడా సేమ్ అలా చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ నువ్వు డైలాగ్ ఇచ్చావు వాళ్ళకి, ఆ డైలాగ్ ఏంటి, ఈ డైలాగ్ తర్వాత వాళ్ళ ముగ్గురు అన్ని డైలాగులు బైహార్ట్ చేసి ఎవరు ఎప్పుడు ఏ చేతులతో ఎలా గెస్సెస్ ఇవ్వాలని వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యి తెలుసుకొని ఉన్నారు అనుకోండి. మొదటి వ్యక్తి డైలాగ్ ఏ డైలాగ్ చెప్తాడో రెండో వాడికి మూడో వాడికి తెలుసు. రెండో డైలాగు రెండో వాడు ఎలా రిప్లై ఇస్తాడో మూడో వాడికి ఒకటో వాడికి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏ రియాక్షన్స్ ఇవ్వాలి, వాడు ఏ డైలాగ్ చెప్తాడు, ఏ డైలాగ్ చెప్పేటప్పుడు ఆ చెయ్యి గెస్చర్ ఎలా ఇవ్వాలని వాళ్ళ ముగ్గురికి అన్ని విషయాలు తెలుసు. కానీ ఈ డైలాగ్ తర్వాత నా డైలాగ్ కదా అని చెప్పేసి వీడు రిప్లై ఇచ్చాడంటే ఏదో కావాలని తిరిగి రిప్లై ఇచ్చినట్టు ఉంటది, కావాలని చేత్తో ఏంటి అన్నట్టు ఉంటది తప్ప న్యాచురల్ గా ఉండదు. ఎందుకు ఇలా జరుగుతుంది? యాక్టింగ్ అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే ఎదుటివాడు ఏం డైలాగ్ చెప్తాడో మనకు తెలుసు, కానీ అప్పుడే వింటున్నట్టు ఫీల్ అయ్యి అప్పుడే నా మనసుకి రిప్లై తోచింది అని ఆలోచించినట్టు బిహేవ్ చేసి ఆ రిప్లై ఇవ్వాలి. ఆ రిప్లై ఇచ్చేటప్పుడు కూడా ఆ హ్యాండ్ గెస్సెస్ ఏమన్నా ఉన్నాయో అవి ఆర్టిఫిషియల్ గా కాకుండా న్యాచురల్ గా హ్యాండ్ గెస్సెస్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ రావాలి. అంటే మీకు జస్ట్ నాకు ఇప్పుడే తట్టింది,
నేను ఇప్పుడే రియాక్ట్ అవుతున్నాను, ఇప్పుడే నేను నీకు రిప్లై ఇస్తున్నాను అన్న ఉద్దేశంతో మనం బిహేవ్ చేయాలి. ఒకసారి ఆలోచించండి ఎంత కష్టం. యాక్టింగ్ అంటే అదే. ఏదే థర్డ్ పర్సన్ ఎవరైనా చూసి ఏమాత్రం సీన్ ఇదే ఉంది ఈ డైలాగ్ నేను కూడా చెప్పేయగలనని ఆడియన్స్ అనుకోవచ్చు, లేదంటే మామూలుగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అనుకోవచ్చు. కానీ అదే విషయాన్ని నువ్వు యాక్ట్ చేయడానికి కెమెరా ముందు తీసుకొస్తే మెమ్మెమ్మే బేబేపే వాళ్ళు ఏం చేయలేరు. చూడడానికి చాలా ఈజీ యాక్టింగ్ అంటే, కానీ చేసేటప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే నేనేం చెప్తానో నాకు తెలుసు, కానీ ఇప్పుడే నా మనసుకు తట్టింది అని చెప్పాలి. ఎదుటివాడు ఏమి జోక్ వేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏం జోక్ వేస్తాడో మనకు తెలుసు. ఆ జోక్కి అప్పుడే మనకు నవ్వు వచ్చినట్టుగా క్రియేట్ అయ్యి నవ్వాలి. ఆ జోక్కి నిజంగా అయితే మనకి ఏ నవ్వు రాదు, కానీ మనం యాక్ట్ చేయాలి. అది చాలా న్యాచురల్గా బిహేవ్ చేయాలి. దిస్ ఈస్ వాట్ అబౌట్ రియాక్షన్. ఒక ఆర్టిస్ట్గా మంచి పేరు రావాలి అంటే రియాక్షన్స్, నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు. ఇప్పుడు నేను ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు చెయ్యి ఊపుతున్నాను, ఇలా తల ఊపుతున్నాను, అది చాలా ఇంపార్టెంట్. ఇలా రకరకాల బాడీ గెస్చర్స్ వాడుతున్నాను కదా, ఇవి నేను కావాలని చెప్పట్లేదు కాబట్టి న్యాచురల్గా నా హ్యాండ్ గెస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. ఇదే విషయాన్ని నేను స్క్రిప్ట్ లాగా రాసుకొని కెమెరా ముందుకు వచ్చి డైలాగ్ తర్వాత డైలాగ్ చెప్పాలంటే ఇంత న్యాచురల్గా ఉండదు, ఇంత ఫ్లో ఉండదు. కాబట్టి రియల్గా యాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. న్యాచురల్గా బిహేవ్ చేయాలంటే చాలా ట్రైనింగ్ ఉండాలి. దీన్ని మనం రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని మనం స్టడీ చేసి వాళ్ళు ఇంత న్యాచురల్గా ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇంత చక్కగా అప్పుడే వాళ్ళ మనసుకు తట్టింది న్యాచురల్గా చేస్తున్నారు. కాబట్టి మనం కూడా అలా చేయాలంటే మనం ఎలా బిహేవ్ చేయాలి, ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఒక పేపర్ మీద రాసుకొని మనం కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి అదే గెసెస్ మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని రికార్డ్ చేసుకొని చూడండి. అది న్యాచురల్గా ఉందా అన్యాచురల్గా ఉందా మీకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే రియలిస్టిక్ వే. ఇప్పుడు ప్రజెంట్ అందరికీ ఏదో న్యాచురలిస్టిక్ యాక్టింగే కావాలి. ప్రతి డైరెక్టరు న్యాచురల్గా కావాలన్నా నాకు ఐ వాంట్ న్యాచురల్ ఇదే కావాలి, ఆర్టిఫిషియల్గా వద్దు. డ్రామా వచ్చేస్తుంది, కొంచెం హెడ్ నోట్స్ తగ్గించండి, కొంచెం ఐప్లింగ్స్ తగ్గించండి, ఐప్లో స్పైకి కిందకి వస్తున్నాయి అవి తగ్గించండి, మోర్ న్యాచురల్గా ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ రావాలంటే మనం రియల్ లైఫ్ క్యారెక్టర్ స్టడీ చేసి ప్రాక్టీస్ చేసి మనం రిహార్సల్స్ చేసుకుంటే డెఫినెట్గా విల్ మీట్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ డైరెక్టర్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.